కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ఉరుకుంద ఈరణ స్వామి పాలక మండలి చైర్మన్ బాధ్యతలు రసవత్తరంగా మారాయి. నాడు ప్రమాణ స్వీకారం రోజు నుండి నేడు బాధ్యతల స్వీకరణ వరకు హౌస్ అరెస్టులు, భారీ పోలీస్ బందోబస్తు నడుమ కార్యక్రమాలు నిర్వహించడం స్థానికంగా ఎంత వ్యతిరేకత ఉందో అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఉరుకుంద క్షేత్రం మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్నప్పటికీ దీని పెత్తనమంతా ఆధునిలో ఉందని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. చైర్మన్ పదవి విషయంలో మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి రాజీ పడ్డం ఎంతవరకు సమంజసం కాదని, ఇది నియోజకవర్గ ప్రజలను ముమ్మాటికి మోసం చేసినట్లేనని స్థానిక మాజీ పాలక మండలి చైర్మన్ చెన్నబసప్ప, కోట్రేస్ గౌడ్ ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఉన్న కుటుంబాలకే పట్టం కట్టడం, చైర్మన్ పదవులు అవినీతి పరులకు ఆజ్యం పోసినట్లేని ఆరోపించారు. ఇంకా మరి రావాలా అనేటటువంటి ఇంకోటి ఆలోచనలు ఉండవు నాకు. మాండురంగయ్య గారు గత ఆయన చెప్పినట్లు 73లోనే ఈ కౌదల మండలం ఆదూరు నియోజకవర్గంలో ఉండేది. ఆ రోజు మొట్టమొదటి ఏర్పడినప్పుడు కూడా వాళ్ళ కుటుంబం నుండే డీజీ తిమ్మయ్య శెట్టి గారు కూడా ఇక్కడ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఇంటి దేవుడు అని చెప్పేసి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి గట్టిగానే ప్రయత్నం చేసి వాళ్ళు తీసుకురావడం జరిగింది. డీజీ భారతి గారు, డీజీ వెంకటేశయ్య గారు వీళ్ళందరూ కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఈ విషయాన్ని గమనించి వారు ఈరోజు దేవస్థానంలో ఒక డిప్యూటీ కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయాలి, డిప్యూటీ కమిషనర్ గారితో ప్రమాణ స్వీకారం చేయించుకోవాలని అంటే మనకి రూల్స్ ఉన్నా కూడా ఈరోజు వాళ్ళు అమరావతిలో వేరే ఆఫీస్ పని మీద అమరావతిలో ఉన్నా కూడా ఇక్కడ బలవంతంగా అక్రమంగా వచ్చి ఈరోజు ఒక గుమస్తా ద్వారా కేవలం ప్రమాణ స్వీకారం అంటే ప్రమాణ పత్రం చదివి వినిపించి దాన్ని ప్రమాణ స్వీకారం చేయాల్సిండగా ఈరోజు ఒక గుమస్తా ఒక సూపరింటెండెంట్ ద్వారా బలవంతంగా ఈరోజు రిజిస్టర్లో సంతకం చేసి అక్రమంగా ప్రమాణం చేసినట్లు రాయించుకోవాలని చెప్పే ఉద్దేశంతో, అంటే మీరేమన్నా మా వినతికి మీరు